ఏడాదిలో మావోయిస్టులను ఏరివేస్తాం, వారి వల్లే గ్రామాలు అభివృద్ధి చెందలే, ఇప్పటికైనా లొంగిపోవాలి. చూసిరా, అంటే మావోయిస్టులని లేకుండా ఏరి పారేస్తామంటే ఏముంది ఇంక అక్కడ, లేపేస్తామని చెప్తున్నాడు అమిత్ షా. మరి ఎందుకు వచ్చినారు మావోయిస్టులు, ఎందుకు ఈ నక్సలైట్లు మావోయిస్టులు అన్న వీళ్ళు ఎందుకు అడవుల్లోకి వెళ్తున్నారు, ఎందుకు వాళ్ళు అడవుల్లోనే ఉంటున్నారు, ఎందుకు ఈ రకమైన త్యాగాలు చేస్తున్నారు? అణచివేత, పేదరికం, ఇవే కదా దానికి మూల స్తంభాలు. వాళ్ళు ఆ అడవుల్లో ఉండడానికి ప్రధానమైన కారణాలు. మరి వాటిని ఏరేస్తాం, వాటిని నిర్మూలిస్తామని ఎందుకు హోంమంత్రి నుంచి ఆ మాట వస్తలేదు, రాదు. గ్రామాల్లో ఏడాదిలోపు వసతులు కల్పిస్తాం, ప్రతి పేద కుటుంబానికి ఇల్లు. మావోయిస్టు నేత హిడ్మా ఇలాకాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఛత్తీస్గఢ్లోని గుండం గ్రామంలో బడి ప్రారంభం, గ్రామస్తులతో మాటామంతి. షా రాకతో భద్రతా బలగాలతో నిండిపోయిన దండకారణ్యం. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా గుండం గ్రామంలో గిరిజనులతో మాట్లాడుతున్న అమిత్ షా. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గుండం గ్రామంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం పర్యటించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఇలాకాగా భావించే ప్రాంతంలోని గుండం గ్రామానికి అమిత్ షా ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో చేరుకున్నారు. గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్కూల్ ప్రారంభించారు. చిన్నారులతో సరదాగా మాట్లాడారు. అనంతరం గ్రామంలో చెట్టు కింద ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులతో మాట్లాడారు. ఏళ్లు గడుస్తున్నా గ్రామం అభివృద్ధి చెందలేదని, పక్కా ఇండ్లు, రోడ్లు కూడా కనిపించడం లేదని, ఈ పరిస్థితికి మావోయిస్టులే ముఖ్య కారణమని అమిత్ షా పేర్కొన్నారు. సరే, ఇక్కడ మావోయిస్టులు కారణం. మరి దేశంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు లేకపోవడానికి మావోయిస్టులే కారణమా? దేశంలో ప్రజల చేతిలో సంపద లేకపోవడానికి మావోయిస్టులే కారణమా? దేశంలో ప్రజలకి, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోవడానికి మావోయిస్టులే కారణమా? లేదు ప్రభుత్వాలు, పరిపాలించిన పార్టీలు, ప్రభుత్వాలు కారణమా? అందులో మీరు కూడా భాగస్వాములే. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. రాజ్యం చేసిన కుట్రే ప్రజలు ఈ పరిస్థితి, ప్రజలకి ఈ పరిస్థితి. మీ చేతగానితనమే ప్రజలకి ఈ పరిస్థితి. మీ చేతగానితనమే, మీ అణచివేతనే, మీరు ప్రజలని పేదరికంలో ఉండాలి అని చేసే ప్రయత్నమే నక్సలైట్లు మావోయిస్టులుగా తయారు కావడానికి ప్రధానమైన కారణమవుతున్నది. 2026 నాటికి ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా మావోయిస్టులు తుపాకులు వీడాలి, లొంగిపోవాలి అని సూచించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. వచ్చే ఏడాదిలోపు అన్ని గ్రామాల్లో విద్యా, వైద్యం, తాగునీరు, రోడ్డు సదుపాయం కల్పిస్తాం. ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు కట్టిస్తాం. గ్రామంలో ప్రభుత్వం పాఠశాల ఏర్పాటు చేసింది. ప్రతి చిన్నారిని బడికి పంపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉన్నది. చదువుకుంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నా పోలీసు క్యాంపులో చెప్పాలని, అన్ని రకాలుగా బలగాలు ఆదుకుంటాయని తెలిపారు. ప్రతి కుటుంబం ఆధార్, రేషన్ కార్డ్, బ్యాంకు ఖాతా తదితర వివరాలను క్యాంపులో నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం అమిత్ షా సిఆర్పీఎఫ్ అధికారులతో సమావేశమయ్యారు. మావోయిస్టుల కదలికలతో పాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా పైన ఆరా తీశారు. గుండం గ్రామం, దాని పరిసర ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు. గుండం గ్రామం హిడ్మా సొంత ఊరైన పూవర్తి గ్రామానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుండం, తెర్రం, పూవర్తి గ్రామాలను మావోయిస్టు పార్టీ రాజధానులుగా పిలుస్తారు. సో అట్లాంటి ప్రాంతంలోకి అటాక్ చేసి ఎంటర్ అయిపోయారు. గతంలో ఈ ప్రాంతంలోని అడవులపై నుంచి హెలికాప్టర్లో వెళ్లాలన్నా భయపడేదట. అలాంటిది నేడు ఆయా గ్రామాలకు బలగాలు, రహదారులు ఏర్పాటు చేశాయి. వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. హిడ్మా ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పర్యటించి పోలీసు బలగాల్లో ఆత్మస్థైర్యం నింపాలనే లక్ష్యంతోనే అమిత్ షా ఈ టూర్ సాగినట్టుగా తెలుస్తోంది. సో వెరీ క్లియర్గా గవర్నమెంట్ టెక్నాలజీ ఉపయోగించి మొత్తం ఎక్కడికక్కడ అడవులని జల్లెడబడుతున్నది. అందుకే లాస్ట్ జనవరి నుంచి ఈ ఇయర్ ఎండ్ వరకు దాదాపు 270-280కి పైగా మావోయిస్టులు చనిపోయారు. ఇది చరిత్రలో ఏనాడు లేదు. కనబడితే కాల్చి అవతల పడేస్తున్నారు అంతే. సో అందుకే మావోయిస్టులు కూడా ఆల్టర్నేట్ ఆలోచించాలి. మీరు ఇక అడవుల్లో ఉండి తుపాకీ బట్టి అడుగు ముందుకేయడానికి అవకాశం లేకుండా పోయింది. సో మీ త్యాగం వెలకట్టలేనిది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ప్రాణాలకి తెగించి మీరు అడవుల్లోకి వెళ్ళారు. అదే సమయంలో మీరు అక్కడ పడ్డ కష్టం ఏదో ప్రజా జీవితంలోకి వచ్చి కష్టపడండి. ఒక ఆల్టర్నేట్ని క్రియేట్ చేయండి. అక్కడ చేసిన త్యాగం మీరు ఇక్కడ చేస్తే, ప్రజల కోసం కొట్లాడితే ప్రజలు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అవకాశం లేదా? అట్లీస్ట్ ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి అవకాశం లేదా? ఆలోచించాలి ఇది. ఎందుకంటే మీరు అందులో ఉండి, అడవుల్లో ఉండి కొట్లాడడం అన్నది అసాధ్యంగా కనిపిస్తున్నది. అణువణువు జల్లెడబడుతున్నారు. టెక్నాలజీ పెరిగింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది.
ఇట్లా 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 కదిలితే ఆడ 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 సిస్టంలో చూపిస్తుంది.